బిగ్ బాస్ తన పరువు తానే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రేపటి నుంచి కొత్త సీరీస్ స్టార్ట్ అవుతుంది. అందువలన మనకు రోజు 9:30కి వచ్చేదాన్ని 10కి చేయడము నిజంగా మామూలుగానే ఈ సీజన్లో అంత చెప్పుకోదగ్గ టీఆర్పీలు లేవు. మరి ఇప్పుడు 10 దాకా వెయిట్ చేసి ఎవరు అంత చూస్తారో చూడాలి. ఇంకా నిన్న ముగ్గురికి గోల్డెన్ టికెట్స్ వచ్చాయి కదా, ఆ గోల్డెన్ టికెట్స్తో ఏంది అంత ఇంపార్టెంట్ అని చూస్తే ఏం లేదండి. వాళ్ళకు డైరెక్ట్గా ఇది మన ప్రేక్షకులను డైరెక్ట్ ఓటు కోసం అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారంట. దానికి ఏంది బొంగులోది? నార్మల్గా ఏ కెమెరా ముందుకు వచ్చి చెప్తే అది ఉండదా? ఇలా సపరేట్గా దానికి ఒక టికెట్ పెట్టడము, దాన్ని ఛాన్స్ ఇవ్వడము ఎంత ఎందుకు అనిపించింది. ఇంకా ఈరోజు హెల్మెట్ అయింది పృథ్వీ. అతను పోయేటప్పుడు ఏడ్చాడు. అతను ఆనెస్ట్గా ఉండాలని విష్ణు చెప్పడము, అంతేకాకుండా అతను వెళ్తూ ముగ్గురికి హిట్ 2 మాత్రం ఫ్లాప్ అనే విధంగా చెప్పడము. అది ఎవరికి చెప్పారో ఈ వీడియోలో చెప్తా. మొదటగా ఈరోజు చూస్తే గౌతమ్ సేవ్ చేస్తాడు నాగార్జున. ఆ తర్వాత ఫన్ గేమ్ కోసం హౌస్మేట్స్ను 2 టీంలుగా విడగొట్టాడు. అందులో టీంకు అవినాష్ కెప్టెన్గా, మరో టీంకు విష్ణుప్రియ పెడతారు. అవినాష్ టీంకు సంబంధించి రోహిణి, నబీల్, గౌతమ్ ఉండగా విష్ణుప్రియ టీంకు ఒక స్టెప్ వేస్తూ ఈ సాంగ్ ఏంటో గెస్ చేయమనేదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీం గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో అనేది ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం ప్రేరణ సేవ చేసినప్పుడు ఫస్ట్ తనను తానే నమ్మలేకపోయింది. ఒక డైలమాలో ఉంది. నేను నిజంగా సేవ్ అయ్యానా, ఎలా సేవ్ అయ్యాను అనే విధంగా నోరు వెళ్ళబెట్టింది. ఆ వెంటనే తేరుకొని సంతోషం పట్టుకోలేక ఆ వెంటనే ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడము, తర్వాత వాళ్ళ భర్తకు థ్యాంక్స్ చెప్పడము ఇలా చెప్పింది. ఆ వెంటనే నిఖిల్ను సేవ్ చేయడం జరిగింది. తర్వాత గంతలు కట్టి మ్యూజిక్ చైర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్ అవినాష్ను సంచాలకులుగా పెట్టేసి ఇందులో ఆడతాడు. పొద్దు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం నిజంగా నాకు చాలా బాగుంది. ఈ గేమ్లో పృథ్వీ గెలుస్తాడు. ఆ తర్వాత టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్లు వేస్తారు. అందులో మొదటగా మనకు మెయిన్ చెప్పుకోవాలంటే పృథ్వీకి అనిమల్ పోస్టర్, అలాగే విష్ణుప్రియకు ఇచ్చింది నిన్ను కోరని పృథ్వీని విష్ణుప్రియని పెట్టి చేసింది. తర్వాత మన రోహిణికి అరుంధతిగా పెట్టడము, ఇది తర్వాత ప్రేరణకు అందాల రాక్షసి ఇవ్వడము, తర్వాత మనకు నిఖిల్కు ది ఫ్యామిలీ స్టార్ అని ఇవ్వడము, తర్వాత మన ఏక్ నిరంజన్ అని గౌతమ్కి ఇవ్వడము. ఇవే అన్ని చాలా కామెడీగా అనిపించేవి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్గా నామినేషన్స్లో మిగిలింది ముగ్గురు. ఎవరు? నబీల్, అలాగే విష్ణుప్రియ, పృథ్వీ. ఈ నబీల్ వాళ్ళకు ఒక సీసా ఇచ్చేసి దాంట్లో అది పెయ్యమని చెప్పడము. ఆ సీసాలో వేసినప్పుడు ఎవరు గ్రీన్ ఇస్తే వాళ్ళు సేవ్ అని చెప్పేసి ఈ రౌండ్లో నబీల్ సేవ్ చేయడం జరిగింది. ఫైనల్గా మిగిలింది విష్ణుప్రియ అలాగే పృథ్వీ. వీళ్ళిద్దరిలో ఫస్ట్ అది బాటిల్ ఇచ్చింది పోయమని చెప్తాడు. అందులో ఇద్దరు సేవ్ కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత మనం మెయిన్ మాట్లాడుకోవాలంటే అతను వెళ్ళి అతను స్టేజ్ ఫైనల్గా ఎలిమినేట్ అయిపోతాడు. స్టేజ్ పైకి వచ్చినాక పృథ్వీ తన జర్నీని తను చూసుకొని కన్నీళ్ళు పెట్టుకొని తర్వాత కొద్దిసేపటికి హౌస్మేట్తో మాట్లాడతాడు. ఇక్కడ నిఖిల్, నబీల్ విష్ణుప్రియను సూపర్ హిట్ చెప్పి నబీల్కు గేమ్ పరంగా మంచిగా ఆడతారు, హౌస్లో ఉన్న విధానం బాగుంది అని చెప్పడం, విష్ణుప్రియ నాతో ఉన్నది బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పడము. తర్వాత ఇది తను చెప్పింది ఏంటంటే ఫ్లాప్గా పెట్టింది రోహిణికి, అవినాష్కు. ఇల్లు నామినేషన్స్లో ఎక్కువ లేరు, వాళ్ళు రావాలి, అప్పుడు ప్రజల తీర్పు ఏంటో తెలుస్తుందని చెప్పడం జరిగింది. నేను ఎవరికి ఓట్లు వేస్తానంటే తను ఓపెన్గా చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణుప్రియకు, ప్రేరణకు పేర్లు చెప్పడం. అంటే నలుగురికి ఎలా ఓటేస్తామంటే 4 మొబైల్తో వేస్తానని హానెస్ట్గా ఓపెన్గా చెప్పేశాడు. చివరిలో నాగార్జున వెళ్తూ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఏంటంటే ఈ సీజన్ విజేతకు దక్కేది ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీతో పాటు తర్వాత బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పడం జరిగింది. అంతకుముందు కొన్ని బుక్కులు ఇచ్చారు. ఆ బుక్కులు ఏంటంటే ఎవరికి ఏం సూటబుల్ అవుతుందో అనేది. అందులో ఎక్స్ట్రా చేయకుండా ఉండటం ఎలా అనేది ఎక్కువ మోస్ట్ ఆఫ్ థింగ్స్ అంతా కామెడీ కోసమే ఉన్నట్టు అనిపించి ఎక్కువ ఈయనకు ఇచ్చారు. ఎవరికి? మన అవినాష్. అతనితో ఈరోజు చాలా వరకు ఇంగ్లీష్లో మాట్లాడేయాలని ట్రై చేశాడు. తనకి ఇంగ్లీష్ కొద్దిగా వీక్ ఉన్నట్టుంది. ఆ వీక్నెస్ కోసము కామెడీ జనరేట్ చేయడానికి కోసం అతనితో కావాలని పెట్టించినట్టు అనిపించేది. ఈరోజు మొత్తానికి చూస్తే నాకు మాత్రం
పృథ్వీ వెళ్తా ఉన్నా కానీ తను చేసినటువంటి ఆ విధంగా పార్టిసిపెంట్స్ చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే మ్యూజికల్ చైర్లో గేమ్లో అతను ఆడిన విధానము హైలైట్. అంతేకాకుండా పృథ్వీ మొదటి నుంచి ఈ వారం వెళ్ళినట్టు మెయిన్ ప్రధాన కారణము విష్ణుప్రియ అని చెప్పొచ్చు. గేమ్ ఆడకుండా మధ్యలో ఈ లవ్ ట్రాక్ ఒకటి పెట్టడము. అంతేకాకుండా పృథ్వీ కూడా కొద్దిగా కోపం తప్పించుకొని కొద్దిగా కొద్ది బ్యాడ్ వర్డ్స్ వాడకుండా ఎదుటి వాళ్ళను కొద్దిగా గౌరవించింటే ఇంకొక వారము నెట్టుకొచ్చేవాడు అనిపించింది. టాప్ 5లోకి ఎలా రాడనుకోండి, అది వేరే విషయము. కనీసం ఇంకొక వారం వరకైనా వచ్చిండేవాడు కదా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? పృథ్వీ ఈరోజు విష్ణుప్రియ సేవ్ చేయడం కోసమని పృథ్వీని లేదా టెస్ట్ తేజాన్ని ఇద్దరిని బలి చేశారా అనిపించిందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.